మనిషికి ₹1,00,000 ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా, మీరు ఖర్చులకు కూడా అన్ని చేసి దర్శనం చేపించి ₹1,00,000 ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికి. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి ₹3,00,000 ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అన్ని చూపించుకోవడానికి. వీళ్ళందరికీ ₹1,00,000 ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు మీద పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరేమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించేట్టుగా ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే. అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదా కదమ్మా? ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా? అందుకే రేపే చేపిస్తానన్నా. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం, అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేసి చేయమంటా. ఓకే మా ధైర్యం కూడా. సరే, బయోమెట్రిక్ కూడా వెళ్ళిపోవచ్చు. చేయించండి. అదే వర్కౌట్ చేసి అవన్నీ పెట్టండి. మదనపల్లిమా? నువ్వు ఒక్కడే వచ్చావా? 400 వచ్చారు. నేను ఒక 50 మందిని కాబట్టి అక్కడే 2 ముగ్గురు తెచ్చుకుని నాకు సాయంత్రం పెళ్ళే వల్ల నా మంచి నా కూతురు ఉందా? నేను చూస్తాను. నీకెట్లుంది ఇప్పుడు? డాక్టర్లు వెరీ గుడ్. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ల్యాబ్స్ తెచ్చుకుంది. నాకు అర్థమైంది. ఏం చేసేదానికి పోలీసులు కూడా ఏం చేసేదానికి అదేమా. పోలీసులు 10 మంది ఉంటుంది, ఇలా 5,000 మంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? డైలీ వస్తాను సార్. ఎన్ని సంవత్సరాలు వచ్చావు? ప్రతి సూర్యు వస్తా ఉంటాం సార్. నడుచుకుని వచ్చేది 5వ తారీఖు నుంచి నడుచుకుని వచ్చేది 400 మంది నడుచుకుని. ఎప్పుడు ఏకాదశికి వస్తావా? ఏకాదశి. అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు లేవా? కొండపైన పెట్టేయండి సార్. ఇక్కడ కింద పెట్టగలను సార్. 5వ కాదని చాలా మంది పెట్టుతారు. నాకు అర్థమైంది. కొండపైన పెట్టేయండి. 4 దినాలకు టికెట్లు ఇవ్వండి. ఆడే ఉంటాం బస్ మీద. నేను చెప్పి కింద మాత్రం దయచేసి చేపిస్తాను. ధైర్యం కూడా నేను చేపిస్తాను. రేపే దర్శనం చేపిస్తాను. మనిషికి ఒక నా కూతురు కూడా నేను చూస్తాను, నేను చేపిస్తాను. మళ్ళా ట్రీట్మెంట్ కావాలని మళ్ళా దర్శనం అయినా కూడా మళ్ళా వచ్చి చేపిస్తాను. ధైర్యం. ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాం. 5 రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను. నాకు రోజు పెట్టిన చూసుకోండి. సరేనా? ధైర్యం కూడా సరిగా రాలా. ఆటోలో మాట్లాడుకుని ఆటోలో వచ్చారు. ఆటోలో వచ్చేసి వాళ్ళు చూపించారు. డాక్టర్లు మాత్రం లేకపోతే చచ్చిపోయింది. మీరు కూడా చచ్చిపోయింది. కానీ ధైర్యం కూడా నేను మాట్లాడుతాను. ఇక్కడ మాత్రం కింద మాత్రం పెట్టండి, చెప్తాను, నేను చేస్తాను. వీడికైనా బాగా ఇక్కడ బోన్స్ బ్రెస్ట్ బోన్ ఫ్రాక్చర్, అదర్వైజ్ స్టేబుల్ గా ఉన్నా. వేరే చెప్పారు. ఇద్దరికి చెరై దశలు ఇచ్చి ఆవిడికి వీడికి అవన్నీ చేసి పంపించండి. మీరు క్యూర్ అయ్యాక చెరై దశలు ఇవ్వండి. ఇక్కడ ₹100,00,000 ఇస్తాం. ధైర్యంగా ఉండమ్మా, అన్ని చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. పడుకోను, ధైర్యంగా ఉండు, అన్ని చేస్తారు. సర్జరీ అది అవసరం లేదన్న. అన్ని చేసి పంపిస్తాం. సీరియస్గా ఉండి కొంచెం పడుకోమ్మా, ధైర్యంగా ఉండు. ఎట్లుండవమ్మా? நீங்க தமிழ்ல சொல்லுங்க, நான் சொல்லுவேன். తిరుపూరమ్మా. ఓకేమ్మా. ఎన్నోసారమ్మా ఇది?
ఎత్తైన పట్టమని ఇంకే వరది ఇది ఫస్ట్ ఫస్ట్ టైం ఎంతమంది వచ్చారమ్మా? எத்தனை பேர் வந்தீங்க நீங்க? ரெண்டு பேர் யார் யார் friends? நானும் பொண்ணு வந்தோம். பொண்ணுங்க இருக்காங்க. வெளியில இருக்கிறாங்க. அவங்களுக்கும் கொஞ்சம் சின்ன பிள்ளைனால தாங்கிக்கிட்டா நீமா கூப்பிட்டு அவங்க வந்து மேல அனுப்பிட்டாங்களா எந்திரிக்க படிப்பேர் ధైర్యంగా ఉండం. நாளைக்கு உங்களுக்கு எல்லாம் தர்சனம் சொன்னாரு. ధైర్యంగా ఉండు. ఎట్లున్నావు ఇప్పుడు? ఓకేనా? నువ్వేం చేస్తావమ్మా? బీటెక్ చేస్తావా? ఎవరు వచ్చారు మీరు? ఫ్రెండ్స్ వచ్చారమ్మా? వాళ్ళందరూ ఓకేనా? ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది? నర్సాపురం. నెక్ ఏమైనా అయిందా? నొప్పి ఉందమ్మా? బాగా నొప్పి ఉందా? పొంగనూరు పక్కన రామసముద్రం. నీ వైఫ్ అమ్మా? నీ వదినమ్మా? 400 మంది వచ్చారు. అందరూ 400 మంది దీంట్లోకి వచ్చారా? ఆ గ్రౌండ్కి మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటిగా ఉన్నారా? నడిచి వచ్చారా లేకుంటే ఎట్లా? మీరు ముందు నుండి నడిచి వచ్చారు. ధైర్యంగా ఉండము. అన్ని చూసాం. ధైర్యంగా ఉండి ఏం కాదు. ధైర్యంగా ఉండము. ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోతుంది. ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తుంది? ఇంకా భయం వేస్తుందా? ఏం కాదమ్మా, నువ్వు బాగున్నావు. ఎక్స్రే కూడా తీశారు, ఏమీ లేదు. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, మామూలు అయిపోతావు. ఏం కాదు. ధైర్యంగా ఉండి ముందు నీ మైండ్లో నేను తీసి భయపడ్డారు. అది కనపడుస్తా ఉంది. మనుషులు పడ్డారు, అందువల్ల నువ్వు భయపడిపోయావు. ఏం కాదు. ధైర్యంగా ఉండు. నమస్కారం. నమస్కారం. ఊరు కూడా జరుపుకుంటారు. ఊరు కూడా జరుపుకుంటారు. రాకూడదు. ఇక్కడే పొంగునూరు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడి నుంచి మా? అందరూ పొంగునూరులేనా? మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎట్లుంది మా ఇప్పుడు? ఓకేనా? ధైర్యంగా ఉండి ఏం కాదు. నేను అన్ని చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండి దర్శనం చేసి పంపిస్తాను. ధైర్యంగా అదే అమ్మా. సరే అమ్మా, ధైర్యంగా ఉండి రేపు దర్శనం చేసి పంపిస్తా. ధైర్యంగా ఉంటామ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. ఎక్కడమ్మా? వైజాగ్లో ఎక్కడ? గోపాలపట్నం. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు మీ వాళ్ళు. 23 మంది వచ్చారమ్మా. ఎట్లా ఉన్నావమ్మా ఇప్పుడు? ధైర్యంగా ఉన్నావు. జ్ఞాపకం ఉందా? నేను జరిగింది జ్ఞాపకం ఉందా? నాకేం జరగలేదండి. మా వాళ్ళు అందరికీ లాగినప్పుడు నాకు కొద్ది బాగాలేదండి. నువ్వు కూడా వచ్చారు. ధైర్యంగా ఉండు. ఎక్కడమ్మా మీరు? వైజాగ్ అమ్మా. ఎట్లుందమ్మా? మొత్తం మొత్తం జనాలంతా పడిపోయారు. వాళ్ళంతా భయంగా ఆడిపోయారు. నేను దర్శనం చేసుకుంటాను వచ్చి మళ్ళీ జనం కానీ మా కొన్నిసార్లు జరిగిపోయి రేపే దర్శనం చేసుకుని వెళ్దు. ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. అంతా మీరంతా కలిసి వచ్చారు. జ్ఞాపకం ఉందమ్మా? ఇప్పుడు ఎట్లున్నావు? ధైర్యంగా ఉన్నావా? దురదృష్టం. రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండవు. మీ ఏం కావాలా? మీ వైఫా?
నీకే నువ్వు ఆవిడే పడింది ఫస్ట్ బాగాలేదని చెప్పి బయటికి తీసుకొచ్చాను. పోలీసులు బాగా హెల్ప్ చేశారు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా ఆఫీస్కి బాగా హెల్ప్ చేశారు. తర్వాత 108లోకి వచ్చాం. 108లో డ్రైవర్ లేదు 20 minutes. సో ఫ్రెండ్స్ 108కి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నారంటే 4-5 108 పంపించాలంటే అప్పుడు పంపించారు. అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది చనిపోతే 9 సైడ్ 9 బాగున్నాము. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని 108 ఎక్కించి లాస్ట్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా నొప్పులు ఉన్నాయా? అదే నెక్స్ట్ ఇయర్ మాత్రం వచ్చేలా అవ్వకుండా చూడాలి సార్. ఎందుకంటే దేవుడి కోసం వచ్చాము. నేను పిల్లలు అన్నది లేకపోతే జరగకూడదమ్మా, జరిగింది దురదృష్టం. ఎన్నిసార్లు వచ్చావు మనం? 8 సంవత్సరాలు వచ్చాను సార్. ఎప్పుడు ఇక్కడికి వచ్చేదానివే కొండపైనే ఉండేదా? పోయేదానివే?